ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 12వ వార్డు ఇంద్రమ్మ ఇళ్ల సముదాయం వద్ద నివసిస్తున్న పేదలకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కాలనీ వాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. నిరుపేదల వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్పందించకుంటే మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. గత 12 సంవత్సరాల నుండి న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ 12వ వార్డులో డబుల్ బెడ్రూమ్ పక్కన నివాసం ఉంటా ఉన్నారు. వారికి కనీసం కరెంటు సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు. గత 3 మాసాలు దాదాపు 100 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసినాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. మంత్రి గారు కూడా సీతక్క గారు అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చెప్పారు. కానీ నేటి వరకు మంచినీటి సౌకర్యం కాలేదు. కరెంటు కనెక్షన్ కూడా ఒక పైప్ లైన్ వేయించడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక 5 లక్షలతోటి. కానీ దానికి కరెంటు కనెక్షన్ కు డబ్బులు కట్టలేక పెండింగ్ లో ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, కనీసం ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 12 సంవత్సరాల నివాసం ఉన్న వాళ్ళకు కూడా తాగునీటికి నోచుకోలేకపోతే వ్యవస్థ ఎడిపోతా ఉన్నది. మున్సిపాలిటీ ఏమైతా ఉన్నది, అధికార యంత్రాంగం ఏం చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించి మరి దాహం తీర్చాలని చెప్పి సిపిఐ జిల్లా సమితి కోరుతా ఉన్నది. ఒకవేళ ఇది వెంటనే నీటి సౌకర్యం అతి త్వరలో కల్పించి పేదవాళ్ళకి ఇల్లు నిర్మించి రోడ్ల సౌకర్యం కల్పించకపోతే ఇదే మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపట్టడానికి కూడా ఒక 15 రోజులు గడువిస్తాను. 15 రోజుల లోపల ఈ సమస్య పరిష్కారం కాకపోతే నిరాహార దీక్షలకు కూడా సిద్ధం.